వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ పార్క్స్ మరియు బయోస్పియర్ రిజర్వ్ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ ఎంసీక్యూ వాటి యొక్క వివరాలు తెలుసుకుందాం. ఎక్కువగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే టాపిక్ ఇది. ఆల్రెడీ మనం ఈ టాపిక్పై పార్ట్ 1 వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది. దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ బి, అరుణాచల్ ప్రదేశ్. దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఈ బయోస్పియర్ రిజర్వ్ యొక్క స్థాపన 1998వ సంవత్సరంలో జరిగింది. ఓరాంగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఏ, అస్సాం. దీన్నే రాజీవ్ గాంధీ ఓరాంగ్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. అత్యధిక పులుల సాంద్రత కలిగిన ప్రాంతం. ఈ నేషనల్ పార్క్ బ్రహ్మపుత్ర నది ఉత్తర భాగాన కలదు. సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ బి, వెస్ట్ బెంగాల్. ఈ నేషనల్ పార్క్ మడ అడవులతో కూడిన ప్రాంతం. యునెస్కో ప్రపంచ సహజ వారసత్వ గుర్తింపు పొందిన ప్రాంతం మరియు రామ్సర్ గుర్తింపు పొందిన ప్రదేశం కూడా. ఈ నేషనల్ పార్క్ రాయల్ బెంగాల్ టైగర్ మరియు ఉప్పునీటి మొసళ్లకు ఆవాసం. కజరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ బి, అస్సాం. కజరంగా నేషనల్ పార్క్ అస్సాం రాష్ట్రంలో కలదు. ఈ నేషనల్ పార్క్ ఖడ్గమృగాల ఆవాస ప్రాంతం. బ్రహ్మపుత్ర నది దక్షిణ భాగంలో ఈ పార్కు ఉంది. సింగలీలా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఏ, వెస్ట్ బెంగాల్. సింగలీలా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలదు. ఈ నేషనల్ పార్క్ రెడ్ పాండా మరియు పాంగోలియన్స్ యొక్క నివాస ప్రాంతము. దూధ్వా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ సి, ఉత్తరప్రదేశ్. దూధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు. అస్సాంలో గల ఖడ్గమృగాలను ఈ నేషనల్ పార్క్లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక నేషనల్ పార్క్ ఇది. నియోరా వ్యాలీ, బాక్సా నేషనల్ పార్కులు ఏ రాష్ట్రంలో కలవు? ఆన్సర్ సి, వెస్ట్ బెంగాల్. నియోరా వ్యాలీ, బక్సా నేషనల్ పార్కులు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలవు. నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ నియోరా నది పరివాహక ప్రాంతంలో కలదు. డెజర్ట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ బి, రాజస్థాన్. డెజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. ఈ పార్క్ జైసల్మేర్ మరియు బార్మర్ జిల్లాలో విస్తరించి ఉంది. చింకారా లేదా ఇండియన్ గెజిల్లే ఇక్కడ ప్రసిద్ధమైనది. బాస్టార్డ్ పక్షుల ఆవాస ప్రాంతము. ఈ పక్షి రాజస్థాన్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి. వనసద మరియు మెరైన్ నేషనల్ పార్కులు ఏ రాష్ట్రంలో కలవు? ఆన్సర్ బి, గుజరాత్. వనసద మరియు మెరైన్ నేషనల్ పార్కులు గుజరాత్ రాష్ట్రంలో కలవు. వనసద నేషనల్ పార్క్ గోండ్ మరియు బైగా ప్రజల ఆవాస ప్రాంతము. మెరైన్ నేషనల్ పార్క్ కచ్ సింధు శాఖలో కలదు. ఇది దేశంలోనే మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్. ఓంకారేశ్వర నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఏ, మధ్యప్రదేశ్. ఓంకారేశ్వర నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. నర్మదా నది పరివాహక ప్రాంతంలో ఈ నేషనల్ పార్క్ కలదు. కాళేశ్వర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ సి, హర్యానా. కాళేశ్వర్ నేషనల్ పార్క్ హర్యానా రాష్ట్రంలో కలదు. చిరుత పులులతో పాటుగా ఏనుగులు కూడా ఇక్కడ ప్రత్యేకం. సురేంద్ర సింగ్ ఏనుగుల పునరావాస కేంద్రం ఇక్కడే కలదు. గంగోత్రి మరియు రాజాజీ నేషనల్ పార్కులు ఏ రాష్ట్రంలో కలవు? ఆన్సర్ బి, ఉత్తరాఖండ్. గంగోత్రి మరియు రాజాజీ నేషనల్ పార్కులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలవు. చిల్లా, మోటిచూర్, రాజాజీ సంరక్షణ కేంద్రాలను కలిపి రాజాజీ నేషనల్ పార్క్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గంగోత్రి నేషనల్ పార్క్ మంచు చిరుతల ఆవాస ప్రాంతము. గంగోత్రి హిమానీ నదం ఇక్కడే కలదు. జల్దపరా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలదు. ముకుందరా హిల్స్ నేషనల్ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. సాత్పురా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ మహారాష్ట్ర రాంగ్. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో కలదు. కేవలం 3 ఒకటే తప్పు కాబట్టి ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దిబ్రూ సాయిఖోవా బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఏ, అస్సాం. దిబ్రూ సాయిఖోవా బయోస్పియర్ రిజర్వ్ అస్సాం రాష్ట్రంలో కలదు. ఇది స్థాపించిన సంవత్సరం 1997. కాంచనగంగా బయోస్పియర్ రిజర్వ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ బి, 2000. కాంచనగంగా బయోస్పియర్ రిజర్వ్ 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ కాంచనగంగా బయోస్పియర్ రిజర్వ్ నెలకొన్న ప్రాంతం సిక్కిం.
సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ డి హర్యానా. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానా రాష్ట్రంలో కలదు. సుల్తాన్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రంను నేషనల్ పార్క్గా మార్చడం జరిగింది. ఇందులో సైబీరియన్ కొంగలు, ఈజిప్ట్ రాబందులు మరియు గ్రేటర్ ఫ్లెమింగో ముఖ్యమైనవి. ద గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఏ గుజరాత్. ద గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఈ బయోస్పియర్ రిజర్వ్ 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రింది వాటిలో మధ్యప్రదేశ్లో గల బయోస్పియర్ రిజర్వ్లు ఏవి? ఆన్సర్ డి కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్లో కలదు. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలదు. పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. పన్నా బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. సిరోహి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ డి మణిపూర్. సిరోహి నేషనల్ పార్క్ మణిపూర్ రాష్ట్రంలో కలదు. ఇంటంకి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ బి నాగాలాండ్. ఇంటంకి నేషనల్ పార్క్ నాగాలాండ్ రాష్ట్రంలో కలదు. మిథున్, హులాక్ గిబ్బన్ గోరల యొక్క ఆవాస ప్రాంతం. ప్రపంచంలో ఏకైక తేలియాడే నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ సి మణిపూర్. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ మణిపూర్ రాష్ట్రంలో కలదు. ఈ నేషనల్ పార్క్ లోక్తక్ సరస్సుపై కలదు. మణిపూర్ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు సాంఘై ఇక్కడ నివసించును. పెరియార్ నేషనల్ పార్క్ కేరళ రాష్ట్రంలో కలదు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ తమిళనాడు రాష్ట్రంలో కలదు. పాంబుడుం సోలా నేషనల్ పార్క్ కేరళ రాష్ట్రంలో కలదు. ఇరవికులం నేషనల్ పార్క్ కర్ణాటక రాంగ్. ఇరవికులం నేషనల్ పార్క్ కేరళ రాష్ట్రంలో కలదు. ఆన్సర్ 3 మాత్రమే రాంగ్ కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. శాడిల్ పీక్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రము లేదా యూటీలో కలదు? ఆన్సర్ డి అండమాన్ నికోబార్ దీవులు. శాడిల్ పీక్ నేషనల్ పార్క్ అండమాన్ నికోబార్ దీవులలో కలదు. ముర్లిన్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఏ మిజోరాం. ముర్లిన్ నేషనల్ పార్క్ మిజోరాం రాష్ట్రంలో కలదు. రాజాబరి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ సి త్రిపుర. రాజాబరి నేషనల్ పార్క్ త్రిపుర రాష్ట్రంలో కలదు. ఈ నేషనల్ పార్క్ అడవి దున్నపోతుల ఆవాస ప్రాంతము. త్రిపుర రాష్ట్రంలో గల మరొక నేషనల్ పార్క్ క్లౌడెడ్ నేషనల్ పార్క్. సలీం అలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రము లేదా యూటీలో కలదు? ఆన్సర్ బి జమ్మూ కాశ్మీర్. సలీం అలీ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్లో కలదు. దీనినే సిటీ ఆఫ్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. క్వశ్చన్ ఆఫ్ ద డే. సిరోహి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్లో చెప్పగలరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.